మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్, సబితా, కాసాని జ్ఞానేశ్వర్ నన్ను పిచ్చోని చేశారు. రంజిత్, మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులు పార్టీ మారబోమని నా ముందే లొలిపెట్టుకున్నారు. మీ ముందు లొలిపెట్టుకున్నాడు కాదు లత్కోర్రావు, డ్రామారావు. ఎందుకంటే సిగ్గు శరమేమని ఉండాలి మీకు. సావురి ఆ బండ కట్టుకునేటన పోయి బయలుబయట సావురు గిట్ల ఖాళీ అవుతుంది మీ పార్టీ. ఉద్యమం పార్టీ అని చెప్పారు, ఉద్యమాలు అని చెప్పారు, చేసి ప్రజలను మొత్తం నిండా ముంచారు. ఇవాళ చెల్లె లిక్కర్ స్కాము, అన్న ఫోన్ ట్యాపింగ్ స్కాము, అయ్య టోటల్ స్కాము, అల్లుడు కాళేశ్వరం స్కామ్. మీరు స్కామ్ లేనిది, మీ నలుగురిట్ల స్కామ్ లేనిది ఎవరో చెప్పారు. తెలంగాణలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది మీ నలుగురికే. కవిత, కేటీఆర్, లత్కోర్రావు, కేసీఆర్. ఎందుకంటే కవితకు అసలు వరల్డ్ గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలి కవితకు. ఎందుకంటే తెలంగాణ నుంచి లిక్కర్ స్కామ్లో, అది కూడా సిగ్గుచేటు లిక్కర్ స్కామ్ అనేది చేసేదా, పరువే పని, మహిళలు చేసేటువంటి పని, అది సిగ్గు శరమేమని ఉండాలి. అటువంటి లిక్కర్ స్కామ్లో వరల్డ్ గిన్నీస్ రికార్డు కవితకి ఇవ్వాలి. దయచేసి అది ఇప్పించండి. ఆ యునెస్కో వాళ్ళని కూడా ఒప్పించి ఆ లిక్కర్ స్కామ్ది అవార్డు కవితకి ఇచ్చేయరు. ఏం కాదు, లొలి పెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లో ఇద్దరు కాంగ్రెస్లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. ద్రోహులు మీరు, వాళ్ళు కాదు ద్రోహులు. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి సముచిత న్యాయం ఏమి ఇయ్యలే. మీరు పెద్దగా అది చేసింది ఏం లేదు. బాప్, బేటా, బేటీ, ససుర్. బాప్, బేటా, బేటీ, ససుర్, ఈ నలుగురే అంతే. వీళ్ళు తప్ప మీకు ఎవరికన్నా మీరు అధికారం ఇచ్చిరా? ఓ మహమూద్ అలీని పెట్టిన స్టాంపులు ఇట్లు ఒప్పుకుంటే వెళ్ళిపోతాడు మహమూద్ అలీ. హోమ్ మినిస్టర్తో సహా, రెవెన్యూతో సహా మంచి మంచి శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకొని మొత్తం ఆగం చేసారు. డబ్బులు అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇళ్ళకు మూటలు కట్టలు అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అది వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ రానివ్వం, కొత్త రకం నాయకత్వం తయారు చేసుకుంటాం. 13న చేవేళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆ బలోపేతం పార్టీలకే ఉంది. కేటీఆర్ పార్టీని వీడుతున్న దొంగలు, ద్రోహులే. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవ్వరు కొనలేరు. హరీష్ రావు నీ బొంద కొనలేరు, లత్కోర్రావు నీ బోకే కొనలేరు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ ఉద్యమ కార్యకర్త. ఆ కార్యకర్తలే మీకు ఓటేస్తే మీరు ఇలా గద్దెనెక్కి వాళ్ళు కాలు పట్టుకుంటే మేము రానియమంటే మీరు కాళ్ళు కాదు కదా, మీరు వాళ్ళ కాలు మొక్కాలి. లత్కోర్రావు మీరు వాళ్ళ కాలు మొక్కాలి. ఆ రోజులు మీకు దగ్గర ఉన్నాయి. ఇంకొకటి కూడా మాకు ఒకే టీవీకి నోటీసులు ఇచ్చారు, పరువు నష్టం దావా అని చెప్పేసి వేసారు. మీరు గనక కరెక్ట్ ఉంటే మీరేయ్యిరి ఫిల్, కోట్ల ఫిల్ మీరేయ్యిరి. వానితోటి వీనితోటి వేయించుడు కాదు. లత్కోర్రావు, హరీష్ రావు, కేటీఆర్ మీరేయ్యిరి. డైరెక్ట్ రండి, డిబేట్కి రండి. నగరం నడిబొడ్డున డిబేట్ పెడదాం. ఒకే టీవీలో నగరం నడిబొడ్డున డిబేట్ పెడదాం. మీరు చేసిన అరాచకాలు ఏంది, మేము ప్రజలకు చేస్తున్న పని ఏంది 100% ప్రజలే చెప్తారు. రా నిక్లెస్ రోడ్ రా. వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి. మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరికి ఏ ఒక్కరికి అనుకూలం లేదు. కాదు, వాళ్ళకి ఏంటంటే 100% ఇన్ని రోజులు కోరుకుంది ఏంటంటే మాకు అనుకూలంగా చెప్పిన వాళ్ళు మంచోళ్ళు, కాకపోతే చెడ్డోళ్ళు అయ్యా. అదే అంటే వాళ్ళకు నువ్వు ఏదైనా ఇప్పుడు సమస్య మీద నువ్వు దాన్ని రేజ్ చేసినావు అనుకో, ఆ విషయంలో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు కరెక్ట్ కాదు. ఈ నోటీసులు వస్తాయి, ఆడు వస్తాయి, దాడులు అయితే అన్ని రకాలుగా అవుతాయి. కానీ బాధనే లేదు, అంటే వాళ్ళ పనే ఇది. బాధనే లేదు. మేము 100% జెన్యూన్ ఉన్నాము. ఇప్పుడు ఈ తరుణంలో కొంచెం కష్టం రావచ్చు, కానీ ముందుకు మాత్రం మంచి జరుగుతుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళకి తెలుస్తలేదా ఎన్ని రోజులు అనుభవించారు, ఏం చేశారు, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందో అందరు చూస్తూనే ఉన్నారు. ఆ విషయంలో బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ. కిషన్ రెడ్డి, సిరిసిల్ల నేతలను ఆదుకోవాలి. 270 కోట్ల బకాయిలు విడుదల చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ. ఈ బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి అని అంటారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా చేసినా కొంచెం సమయం తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అన్నారు. ఇంతకుముందు కూడా మేము గాంధీ భవన్లో మా రిపోర్టర్స్ కూడా అడగడం జరిగింది. అంటే దానికి మూల్యం అంటే ఒకటేసారి ఎట్ ఏ టైంగా జరిగే అవకాశం లేదు అని చెప్పేసి అంటారు. ఇంకొకటన్నా ఇగో మరో 2 ఎంపీ అభ్యర్థులు జంప్. ఇప్పటికే 2 అభ్యర్థుల కాంగ్రెస్లో చేరిక. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అస్తంగూటికి. చట్టపరంగా ఇబ్బంది ఉందని, సంఖ్యలోనే పార్లమెంట్ ఎన్నికల్లోపు వస్తాయని కాంగ్రెస్ నేతలు దిగిపోవడంతో ఖాళీ అవుతున్న కారు. చలో చూసినారులా
ఎట్లుందో ఉమ్. మరో 2 ఎంపీలు జంప్, అభ్యర్థులు జంప్, అభ్యర్థులే జంప్ అయ్యారు. అభ్యర్థులే జంప్ అయ్యారు అంటే మరి టీఆర్ఎస్ ఏముంటుంది, ఏం సంగతి, ఎట్లుంటుంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి ప్రజలారా ఇప్పటికైనా మేము ఇంతకుముందు గతంలో ఏదైతే చెప్పినామో, ఓకే టీవీ ఏదైతే చెప్పినామో అదే జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో అదే చెప్తుంది ఓకే టీవీ. దయచేసి ప్రజలారా గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా ఎంపీ స్థానాలకు పోటీ వచ్చింది, లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దయచేసి ఎవరికి ఓటేస్తే మనకు మేలు జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుందని ఆలోచన చేసి ఆ దిశగా మీరు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు పార్టీ అభ్యర్థులు అంటే టికెట్ కేటాయించిన తర్వాత ఇట్లా జంప్ కావడం ఎంతవరకు సమంజసం? సమంజసం అంటే ఇంకా వాళ్ళ పార్టీలో ఏముందని చెప్పి ఉంటారు అలా వాళ్ళ కొద్దంటే అడ్డగడుతురు కదా వీళ్ళు. ఇప్పుడు మేము లేదంటే వాళ్ళ ఇంటికి పోయి ఇదే రకంగా నీకు తీసుకో టికెట్ అంటారు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఇంతకుముందు ఎందుకు వెళ్ళారన్న, బీసీ ముద్దు బిడ్డ అన్నారు, అన్ని రకాలుగా అన్నారు. మన పార్టీ మారిన రాగానే ఇప్పుడు టికెట్ సేవల నుంచి ఇస్తారు. అంతకుముందు లేవని ఆయన ఎక్కడ పోయిండు, ఎందుకు ఇస్తలేరు ఆయనకి? ఆయన నిలవడా అంటుండు ఈ పార్టీలో. ఇక ఇట్లనే ఇప్పుడు వీళ్ళు కూడా అదే రకంగా బయట పోయారు. ఇంకెంతమంది పోతారు రేపు చూస్తాం. ఇంకా మొత్తం అయిపోలే, అభ్యర్థులే ప్రకటించడం జరగలే. రేపు మొత్తం అయిపోయిన తర్వాత కూడా చిట్ట చివరిన మేము నిలవడం అనే పరిస్థితి.